హ్యూమన్ మెటానిమో వైరస్ అంటే హెచ్ఎంపీవీ వైరస్. ఇదొక హాట్ టాపిక్‌గా మారింది ఇండియా మొత్తంలోని. సో, ఈ వైరస్ ఏంటి? ఇది ఆల్రెడీ చైనా నుంచి మనకి వచ్చింది. సో, చైనాలో ఫస్ట్ కేస్ అనేది డిటెక్ట్ అయింది. సో, ఇండియాలోని వితిన్ 1 డే అంటే ఈరోజు జాన్ 6థ్ సో, ఒక రోజులోనే 3 కేసెస్ అనేది నమోదయింది. సో, ఇండియాలోని 2 కేసెస్ కర్ణాటకలో ఫస్ట్ ఒక 8 మంత్స్ ఓల్డ్ బేబీకి అటాక్ అయింది. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ ఓల్డ్ బేబీకి అటాక్ అయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేస్ వచ్చి గుజరాత్‌లో అటాక్ అయింది. సో, దీనికి మన ఇండియాలోని ఐసీఎంఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, సో, పానిక్ అవ్వాల్సిందేమీ లేదు. సో, ఇది వింటర్ సీజన్‌లోని వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ యొక్క వైరస్ అనేది. సో, ఇట్ ఈస్ నాట్ సో ఫ్యాటల్. సో, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో, జనాలు దీని మీద కొంచెం ఆందోళన అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు అనంటే, ఇది కూడా సేమ్ అంటే 5 ఇయర్స్ బ్యాక్ చైనా అన్ని వరల్డ్‌లో అన్ని కంట్రీస్‌కి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చింది. ఏంటి కరోనా వైరస్‌ని. సో, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే హెచ్ఎంపీవీ వరల్డ్ మొత్తంలో చర్చనీయాంశంగా మారింది. సో, ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఈ కరోనా యొక్క సింప్టమ్సే ఈ వైరస్‌లో కూడా ఉండడం వల్ల ఈ యొక్క భయాందోళనలు అనేది చాలా ఎక్కువగా మారింది. సో, ఏంటి దీని యొక్క సింప్టమ్స్ ఏంటి అనంటే రన్నీ నోస్ ఉంటుంది, దగ్గు, జలుబు అండ్ ఆల్సో కొంతమందిలో అయితే అటాక్ అయిన వాళ్ళకి కొంతమందిలో అయితే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సో బ్రీత్ చేసుకోవడానికి కష్టంగా ఉండడం ఎక్కువగా ఉంటుంది. ఈ సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ ఎగో కూడా సేమ్ ఈ డ్యూరేషన్ అంటే డిసెంబర్, జనవరి ఈ టైంలోనే మనకి కరోనా వైరస్ అనేది అటాక్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ 5 ఇయర్స్ తర్వాత ఇదే డ్యూరేషన్‌లో ఇదే టైం పీరియడ్‌లో ఈ యొక్క వైరస్ అనేది రావడం మన ఇండియాలోని కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఆల్సో సౌత్ కంట్రీస్‌లోనే ఫస్ట్ ఇది అనేది నోట్ అవుతుంది. సో, అది ఇంకా హాట్ టాపిక్‌గా మారుతుంది. సో, ఇండియన్ అఫీషియల్స్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో దీనికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి జారీ చేశారు గైడ్‌లైన్స్. సో, మాస్క్ గాని, ఏదైనా కర్చీఫ్ గాని నోస్ అండ్ మౌత్ కవర్ అయ్యేటట్టు పెట్టుకోవడం. అండ్ క్రౌడీ ప్లేసెస్‌లో మెయిన్‌లీ మీకేమైనా కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు క్రౌడీ ప్లేసెస్‌లోని తిరగడం అవాయిడ్ చేయడము. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవడం. అండ్ ఆల్సో ఊరికే కళ్ళు, ముక్కు సో ఫేస్‌లో ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని ఊరికే టచ్ చేయకుండా ఉండమని. సో, ఇటువంటి గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. సో, ఏది ఏమైనా సరే వి విల్ హోప్ ది గుడ్. సో, మంచి జరగాలని ఆలోచిద్దాం. సో, ఆల్రెడీ 3 కేసెస్ నమోదయింది. సో, వాళ్ళకి తొందరగా క్యూర్ అవ్వాలని అండ్ ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా సో, ఇక్కడితో లాస్ట్ అవ్వాలని మనమందరం ప్రే చేద్దాం.